కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీకి ప్రజలకు ద్రోహం చేస్తూ అన్నదమ్ములిద్దరూ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఇంతకాలం అన్న ఒక పార్టీలో, తమ్ముడు మరొక పార్టీలో ఉంటూ బీజేపీకి కోవర్టుగా పనిచేశారని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్ ను చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. గత 10 ఏళ్లుగా అధికారం లేక కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. నల్గొండలో 12కు 12 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం లేవు, ప్రజలకు ఏం కావాలనో మాట్లాడడం లేదు, కానీ వాళ్ళకి ఏం కావాలో మాత్రం చెప్తున్నారు. మాకు అర్జెంటుగా ముఖ్యమంత్రి పదవి కావాలి, అర్జెంటుగా మేము ఎమ్మెల్యే మంత్రులం కావాలి. మరి ముఖ్యమంత్రి అయితే ఇప్పటికీ 12 దాటింది కాంగ్రెస్లో. కొత్తగా ఇండియాలో చేరిన ఆయన కూడా మళ్ళీ పార్టీ మారి గోడ దునికి వచ్చిన ఆయన కూడా నేను చాలా బిజీ ఉన్నా ముఖ్యమంత్రి కావడానికి అని చెప్తున్నాడట. మరి కోమటిరెడ్డి సోదరులు పాపం ఇద్దరు పోటీ పడుతున్నారు ఎవరు కావాలనో. పెద్ద ఆయనేమో ఒకటే బాధపడుతున్నాడట రెడ్డి గారు. అరే ఏం చేయాలరా భయ్, మొత్తం కేసీఆర్ ఉన్న పైసలు అన్ని సంక్షేమ పథకాలు పెట్టి మంది వచ్చి పెట్టిపోతుండు. నేను ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి, అసలు నాకు పైసలు ఎక్కడి ఏం చేస్తే ఏం లేకుండా చేస్తున్నాను పాపం ఆయన చెప్తున్నాడు కార్యకర్తలకు. ఇక వాళ్ళ తమ్ముడు చిన్న ఆయనేమో ఎవరైనా కార్యకర్తలు ఫోన్ చేసి మరి ఊళ్ళో తిరుగుదామా సార్ వస్తారా అంటే, అదే ఊళ్ళోకి వచ్చి నేనేం చేస్తా, నేను 35 మంది ఎమ్మెల్యే గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి అయ్యేది ఉంది అని చెప్పి పాపం ఆయన చెప్తున్నాడు. ఊళ్ళకి రాణిస్తలేరని చెప్పి ప్రజలు ఊళ్ళకి రాణించే పరిస్థితులు లేరు. వీళ్ళు డబ్బుల అహంకారంతో మేము ఎన్ని పార్టీలు మారినా ఏం చేసినా రాత్రులు కంట్రోల్ మార్చినా మాకు ఇది ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. డబ్బులతో ప్రజలను ఓట్లు కొనుక్కుంటామనుకుంటున్నారు. ఈ అహంకారంతో పనిచేస్తున్నారు. ఇటువంటి అహంకారులకు బుద్ధి చెప్పడానికి జిల్లా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 60 ఏళ్ళు వీళ్ళ పాలనలో నల్గొండ జిల్లా పెరిగిందేమీ లేదు, పెరిగింది మాత్రం ఫ్లోరోసిస్, కరువు పెరిగింది. వీళ్ళు మనుషులు పెరిగినారు, వీళ్ళ పదవులు పెరిగినాయి అంతే తప్ప కాంగ్రెస్ వల్ల ఒరిగిందేమీ లేదు ఈ జిల్లా ప్రజలకు. అందుకనే మరి అటువంటి కాంగ్రెస్ను చీత్కరిస్తున్నారు ప్రజలందరూ కూడా. కాంగ్రెస్ను మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివద్దు అని చెప్పి జిల్లా అంతా కూడా ముక్త కంఠంతో రైతాంగం ప్రజలందరూ కూడా